అతనికి ఒక డివైస్ ఇస్తుంది. బెన్ కూడా ఏంటని ట్రై చేస్తే ముందులోకి ఉన్న ఆ అబ్బాయి తలలు స్పైడర్లే ఏదో ఒకటి అతని బ్రెయిన్ ని పట్టుకున్నట్టు చూపిస్తారు. ఇదే 4th వేవ్ లో అదర్స్ పంపించిన పారాసైట్. ఇది మనుషుల బ్రెయిన్ కి అటాచ్ అయి వాళ్ళని పూర్తిగా పప్పెట్లా కంట్రోల్ చేస్తుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, కానీ ఏం చేసినా దాన్ని ఆ బాడీ నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నా. సో ఈ పారాసైట్ ని చంపాలంటే అదున్న మనిషిని చంపడం తప్పదు. ఈ రీసెర్చర్ వెంటనే బెన్ చేతికి ఒక రిమోట్ ఇచ్చి ఆ చిన్న పిల్లాడిని చంపేయమని చెప్తుంది. బెన్ ముందు షాక్ అయిపోతాడు. కొంచెం సేపు ఆలోచించి ధైర్యం తెచ్చుకుని ఆ బటన్ ప్రెస్ చేయగానే బలమైన షాక్ కొట్టి ఆ పారాసైట్ ఇంకా దాని కంట్రోల్లో ఉన్న ఆ అబ్బాయి ఇద్దరు చనిపోతారు. ఇలా బెన్ ఆర్మీతో జాయిన్ అయితే మరోవైపు క్యాసీ ఎక్కడా ఆగకుండా ఎవరిని నమ్మకుండా వుడ్స్ లో స్టే చేస్తూ చాలా రోజులు ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. అలా ఒక రోజు పరిగెడుతూ తన దగ్గరున్న నీళ్లు ఖాళీ అయిపోయి ముందు ఒక పెట్రోల్ బంక్ స్టోర్ ని చూసి సప్లైస్ కోసం అక్కడికి వెళ్ళింది. ఈ సీన్ నే మనం సినిమా స్టార్టింగ్ లో చూసాం. అక్కడ పొరపాటున ఒక అతన్ని చంపేశాక గిల్టీగా ఫీల్ అవుతూ తన తమ్ముడు టెడీ బేర్ ని గట్టిగా హక్ చేసుకుని నిద్రపోతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టి